ఫోటో తీస్తారా? హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హే సిరి. సో అరుణాచలంలో నైట్ ఇంకా గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసుకొని మార్నింగ్ కంచికి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. 9కి స్టార్ట్ అవ్వాల్సింది కానీ లేట్ అయిపోయింది. మీరు వెళ్ళాలనుకుంటే దీస్ ఆర్ ద టెంపుల్ టైమింగ్స్. మాకు తెలిసినా మేము లేట్గానే వెళ్ళాము. డాడీ ఇంకా ఫుల్గా అందరికీ క్లాస్ తీసుకున్నారు. సో 10కి స్టార్ట్ అయితే 12:30కి రీచ్ అయ్యాం. ఇంకా గుడి క్లోజ్డ్ ఈవినింగ్ 3:30కి రమ్మన్నారు. మేము ఈ టైంలో ఫస్ట్ గుడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉన్న వసంత్ భవన్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసాం. అక్కడ డాడీకి స్పెషల్ థాలీ ఆర్డర్ చేసాము. నేను, అక్క, అమ్మ నాన్, పనీర్ కర్రీ అండ్ మష్రూమ్ మంచూరియన్ ట్రై చేసాము. ఎవ్రీ ఐటమ్ వాస్ టాప్ నాచ్ అండ్ ద మోస్ట్ బిజియెస్ట్ రెస్టారెంట్ అది. ఇఫ్ యూ విజిట్ డూ గివ్ ఇట్ ఎ ట్రై. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ సిల్క్స్కి వెళ్తే అక్కడ ఉన్నంత సింగినాథం మేము ఇంకెక్కడ చూడలేదన్నమాట. ఎందుకు చెప్తున్నానో కింద వీడియో లింక్ ఇస్తాను, దాంట్లో చూసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని టెంపుల్కి రిటర్న్ అయిపోయాం. బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ టెంపుల్ ఏంటంటే మీకు ఇక్కడ అందరూ ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాలి. ఎవరికి స్పెషల్ టికెట్ అన్నట్లు ఏమి ఉండదు. మ్యాక్స్ ఒక 45 minutes to 1 hourలో అయిపోయింది మాకు. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కాబట్టి అమ్మవారి ఫేస్ కొంచెం కోపంగా ఉన్నట్లు ఉంటుంది. 18 శక్తిపీఠాల్లో ఇక్కడ పార్వతీ అమ్మవారి నేవల్ అంటే నాభి భాగం పడింది అని అంటారు. అండ్ గుడిలో అయితే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి దర్శనం ఫినిష్ చేసుకుంటే ఆ కోనేరు, గోపురాలు, సన్సెట్ రేస్ పడుతుంటే ఎంత పీస్ఫుల్గా ఉన్నిందో. అండ్ గుడిలో నా చెప్పులు పోయాయి అనమాట. నాకు కొత్త చెప్పులు అవి లైఫ్ స్టైల్లో 2 months బ్యాకే కొన్నాను. అవి పోయాయి. నా చెప్పులు పోయాయి. మమ్మీ అయితే చాలా ఫీల్ అయిపోయింది. అక్కడ ఒక్క పట్టు చీర కూడా కొనలేదని కంచికి వెళ్ళి. డాడీ మాత్రం ఫుల్ హ్యాపీ, ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదని. నన్ను వదిలేండి, మీరు వెళ్ళండి, నేను బస్సులో వస్తా. బస్సులో వస్తావా? ఓకే అన్నా, నాపే అన్నా. ఇంకా ఈవినింగ్ అలా సన్సెట్ చూసుకుంటూ ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్.